ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 27. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. రోమపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధాత్మ వరములు పొందుకొనబడవలెను, అయితే పరిశుద్ధాత్మ ఫలములు సాగు చేయబడవలెను. మన పాప స్వభావం యొక్క ఇచ్చలను ఆత్మఫలం ద్వారా మనం అధిగమిస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 23వ వచనం వరకు. ఒక్క దినములోనే పెరిగి ఫలించునట్టి మంత్రశక్తి గల విత్తనం ఎక్కడా లేదు. విత్తనములు విత్తిన వెంటనే కోత కోసినట్లు ఎవరైనా విన్నారా? మనం పుట్టగొడుగులం కాము గాని దేవునిచే నాటబడిన చెట్లము. వ్యవసాయంలో అసహనము మనకు నష్టం కలిగించును. హైబ్రిడ్ రకములు మానవ కల్పితం. అవి మానవాతీతమైనటువంటి ప్రకృతి సంబంధమైన వాటి కంటే తక్కువైనవిగా ఉండును. మన జీవితం ఒక తోట వంటిది. మనలోని సద్గుణములు ఒక్కొక్కటి ఒక చెట్టును పోలి ఉండును. తోటను కాయటకు చాలా సహనం అవసరం. త్వరపడక నిదానంగా మరియు క్రమముగా బైబిలు ధ్యానం చేయుట కలుపు మొక్కలను ఏరివేసి నీరు పెట్టుట లాంటిది. మనం నీటి కాలవల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. మనమేమై ఉన్నామో మరియు మనమేమై ఉండవలెనో బైబిలు గ్రంథం మనకు చెప్పుచున్నది. అందలి సత్యములు లోతైనవి కానీ అర్థం చేసుకోగలిగినట్టివి కావు. అందలి సాధారణ సూచనలను వెంబడించుటలో మనం యథార్థంగా ఉండినచో మన జీవితంలో దినదిన రూపాంతర అనుభవం పొందుకొనుచు అనుదినం అభివృద్ధి చెందుదాం. ఫలములు ఫలించుటను గూర్చి యేసు మాట్లాడుచు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని చెప్పి ఆయన తన శిష్యులను ప్రోత్సహించెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. బాహ్య అలంకరణకు ఎక్కువ సమయం పట్టదు మరియు అది ఎక్కువసేపు నిలిచి ఉండదు. మనం నక్షత్రములు మరియు దీపములతో అలంకరించబడిన క్రిస్మస్ చెట్లం కాము. నిజమైనవి మరియు నిలిచి ఉండు ఫలములు ఫలించుటకై మనం పిలువబడితిమి. వేరును గూర్చి జాగ్రత్త పడకుండా ఇది సాధ్యం కాదు. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. రోమపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. మన హృదయములే వేరై ఉన్నవి. దురాలోచనలు హృదయముల నుండియే వచ్చును. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. అందుచేతనే హృదయమును భద్రంగా కాచుకొనవలెను అనే హెచ్చరిక మనకి ఇవ్వబడెను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. జీవితంలోని ప్రతి ఓటమి వెనుక ఒక మూల కారణం ఉండును. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినచో స్వస్థత మరియు తిరిగి సమకూర్చబడుట అనునవి జరగవు. ఇది మెల్లగాను మరియు బాధాకరంగాను ఉండినప్పటికీ మన స్వభావంలో మార్పు తెచ్చుటకు ఇదే మార్గం. బైబిల్ ప్రకారం ధనాపేక్షే సమస్త కీడులకు మూలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఈ రక్కసిని మనం నిర్మూలన చేయనిచో మన జీవితంలో అనేక రంగములలో ఇది తల ఎత్తుచూనే ఉండును. బంగారం మీద మన పట్టు సడలింపబడుటే నిజమైన పెంతెకోస్తుకు సూచన. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1:44-45 వచనాలు. అతి తక్కువ మంది ఈ దీవెనను ఒక్క రాత్రిలోనే పొందుదురు. మన కన్నుల నుండి పొరలు ఒక్కొక్కటిగా ఊడి రాలిపొడుచుండగా ఐశ్వర్యం యొక్క వ్యర్థతను మనం చూచుటకు మొదలు పెట్టుదాం. ఐశ్వర్యం కొరకైన వాంఛ ఈ సంవత్సరమునందు మనలో తగ్గినదా? ఎమిలీ ఎస్ ఓకే ఇలా చెప్పారు. కొంతమంది మంచి కార్యమును విత్తనము విత్తుదురు. వారు నిద్రపోక ఆసక్తితో ఎదురు చూస్తూ విత్తుదురు. వారు వెనుక తీక భూమిలో నాడుచుందురు. వారెక్కడికి వెళ్ళినా పొలము తెల్లబారుచున్నవి. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. సాయంత్రం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.